రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యలు సృష్టించిందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసినట్లు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమని చెప్పారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నామని వివరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పర్యాటక, సెర్ప్, గృహ నిర్మాణ శాఖ, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ శకటాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, జలవనరుల శాఖ, అటవీ, వ్యవసాయ, మత్స్యశాఖ, ఏపీసీఆర్డీఏ, పంచాయతీరాజ్, ఇంధన శాఖ, ఉద్యాన, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆర్టీజీఎస్ శకటాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేశామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమన్నారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని చెప్పారు. పరిశ్రమల అవసరాలు తీర్చేలా నీరందిస్తామని, రైతులకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. జీరో పావర్టీ దిశగా అనేక పథకాలు అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. P4 విధానం ద్వారా రాష్ట్రంలో పెను మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. Dashing and unique Indian Army contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Indian Army contingent is commanded by Lieutenant Aditya Ojha. అందరూ మీ కరతాళ ధ్వనులతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓఝా. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. 3rd Battalion APSP Kakinada contingent is commanded by Sri Adari Simhadri Naidu, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 3rd Battalion APSP కాకినాడ కంటింజెంట్ కమాండర్ శ్రీ ఆడారి సింహాద్రి నాయుడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధనలో భాగంగా గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచి తద్వారా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతోంది. Polavaram project back on track by releasing funds, supporting in reviving the stalled works of Amaravati capital city and also reviving Visakhapatnam steel plant through a special package which was on the verge of collapse. Complementing the union government efforts, the state government has revived the centrally sponsored projects and is working towards stabilizing the state finances. Marking the first significant step towards charting a new path for Andhra Pradesh recovery growth, our government has crafted an ambitious roadmap, the Swarnandhra Vision 2047. This vision aligns seamlessly with Honorable Prime Minister Shri Narendra Modi's national aspiration of Viksit Bharat, embodying the spirit of cooperation, federalism that our constitution champions.
At the heart of our vision lies a powerful promise captured in 3 words: Arogya, Aishwarya, Ananda. That means healthy, wealthy and happy. As we set our sights on transforming Andhra Pradesh, the economy projected to grow at 15% from rupees 16 lakh crores currently to rupees 305 lakh crores by 2047. భారత రాజ్యాంగం అమలుకు ఎటువంటి విఘాతం కలగకుండా న్యాయ వ్యవస్థ ఒక గార్డియన్లా పనిచేస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. అటువంటి వ్యవస్థలో పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆవరణలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అభివృద్ధి పథంలో మన దేశం మరింత ముందుకు వెళ్లేందుకు 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతీకగా నిలుస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ 1950లో ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిన భారతదేశం ప్రపంచంలోని పలు గణతంత్ర దేశాలకు ఆదర్శంగా నిలిచేలా అద్భుతమైన గణతంత్ర దేశంగా నేడు ఆవిష్కృతమైందన్నారు. సాంప్రదాయ ఆధునికతలను మేళవిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించే విషయంలో మన రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతుందన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ ఆకలింపు చేసుకుని వాటి పరిష్కారానికై ఎంతో విలువైన రాజ్యాంగాన్ని మనకు అందజేసిన మహోన్నత వ్యక్తులు అందరికీ శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటించాల్సి ఉందన్నారు. In a free country, as a right-bearing citizen with freedom of speech, mobility, religion and assembly. Let us remember that it is easy to initiate democracy but difficult to sustain and consolidate it because of the complex web of national, international and local factors at play. Democracy is not an end in itself, but a process, a habit, a way of life which the Indians have adopted and endorsed in a big way to emerge as one of the largest and most vibrant democracies in the world. It is evident in the functioning of our federal system, parliamentary debates, multi-party system, a free press, media, and comprehensive and strategic management of peace and security. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసు, రాష్ట్ర న్యాయవాదుల మండలి అధ్యక్షుడు ఎన్ ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని, అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని అన్నారు. నాటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, ఆర్థిక అసమానతల్ని తొలగించేందుకు అన్ని అంశాలను పొందుపరిచి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారని గుర్తు చేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు అనుగుణంగా మెలుగుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కృషి చేయాలని సీఎస్ విజయానంద్ సూచించారు. వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలు చేస్తోందని, ఆయా లక్ష్యాల సాధనకు ప్రభుత్వ యంత్రాంగమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి, అధికారి చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవారికి సక్రమంగా చేరే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు సీఎస్ విజయానంద్ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, అదనపు కార్యదర్శి కాళీ కుమార్, సీఎస్ఓ మల్లికార్జున, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
అత్యున్నత ప్రజాస్వామ్యం గణతంత్ర దినోత్సవం స్ఫూర్తితో స్వర్ణాంధ్ర అట్ 2047 ఆశయాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో జిల్లా ప్రగతికి ఐక్యతతో టీం ఎన్టీఆర్ గా సమిష్టిగా కృషి చేద్దామంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా పిలుపునిచ్చారు. 10 సూత్రాల వృద్ధి సోపానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్లోని లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడ పోలీస్ ప్యారెడ్ మైదానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహన్తో పాటు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరు ఆర్డీఓ కె మాధురి, రూరల్ జోన్ డీసీపీ కెఎం మహేశ్వరరాజు తదితరులతో కలిసి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ 10 సూత్రాల వృద్ధి సోపానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్లోని లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు, వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత మార్గదర్శక సూత్రాల స్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు. అన్ని రంగాల్లోనూ జిల్లాను నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో కలిసి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది, వ్యక్తిగతంగా, బృందంగా సామాజిక సేవల్లో భాగస్వాములవుతున్న విశిష్ట వ్యక్తులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, మున్సిపల్, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా వివిధ శాఖల అధికారులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మొత్తం 517 మందికి కలెక్టర్ లక్ష్మీశా ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు, ఆ 10 సూత్రాలను నంబర్ 1 నిలబడడానికి మీరందరి సహకారం కోరుతూ మనమందరం కలిసి పనిచేస్తూ ఈ జిల్లాని, ఎన్టీఆర్ జిల్లాని టీమ్ ఎన్టీఆర్ స్ఫూర్తితో నంబర్ 1గా చేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 20 రైల్వే స్టేషన్లను 518.23 వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయంలో 500 కోట్ల మార్కును అధిగమించి నాన్ సబర్బన్ గ్రూప్ NSG 1 హోదాను పొందడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఇటీవల విజయవాడ రైల్వే స్టేషన్ స్టార్ ఎక్స్పెంటబుల్ స్టాండర్డ్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ కూడా సాధించిందని వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ రైల్వే స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిఆర్ఎం చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. హాజరైన ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని ప్రదర్శిస్తూ మువ్వన్నెల జెండాకి సెల్యూట్ చేశారు. విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ వల్లేశ్వర బి తోకలతో కలిసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జాకండ్ జిల్ స్కూల్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు చేసిన కవాతు డిఆర్ఎం పరిశీలించి గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. And will present the general salute to the Honorable Chief Guest. అనంతరం డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్సీఆర్ రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. కవాతు ముగిసిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్ సాధించిన విజయాల గురించి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డివిజన్ 3,155 కోట్ల ఆదాయంతో అత్యుత్తమ సరుకు రవాణా పనితీరుని నమోదు చేసిందని డిఆర్ఎం పేర్కొన్నారు. is in tune with the vision of our Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, under the guidance of our Railway Minister, Shri Ashwini Vaishnav ji, to make India a Vikasit Bharat and to take railways to the world standard. As you have all been seeing, the progress of Vande Bharat trains and the way Vande Bharat trains have been increasing in our country.
recently all of us have witnessed the magnificent railway bridge on river Chenab, which is an engineering marvel, and many such kind of projects like Pambam Bridge and many other capacity building projects are underway, and railways is under a huge transformation under a very, very fast pace under our able guidance of Honorable Prime Minister. Our Honorable Prime Minister, by merging the railway budget into the general budget, have made railways a very big investment focus area of the central government, and unprecedented investment is being made by the central government in the railways. Talking about the Vijayawada division, we have just crossed the gross revenue of 4,346 crores of rupees, which is 4.53% more than the previous year, and we are hoping that we will comfortably breach the benchmark of 5,000 crores of gross revenue. కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారం పొందిన తెలుగు సినీ దిగ్గజం మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు మరియు దాతృత్వంలో రాణించారన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకిత భావాన్ని లెక్కలేనన్ని జీవితాలను తాకిందని మరియు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. ఇది నిజమైన ఐకాన్ మరియు దయగల నాయకుడికి దక్కిన గౌరవమని చంద్రబాబు అన్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ని ప్రకటించింది. తాజాగా దీనిపై ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలు పంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు చెప్పారు. తన వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న తన అభిమానులకు, విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర ఫలాలు పేద, బడుగు, బలహీన, దళిత వర్గాలకు దక్కాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పేదవాడికి సేవ చేయడంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో ఏర్పాటు చేసిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టి తమ ప్రాణాలు అర్పించిన మహానుభావులందరినీ మననం చేసుకోవటం జరిగిందన్నారు. 76 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చట్టాలు, ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉన్నాయంటే మహానుభావులు రాసిన రాజ్యాంగం సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సాధ్యపడుతోందని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. రాజ్యాంగం ద్వారా దక్కిన స్వేచ్ఛా వాయువులు ప్రతి సామాన్య, బడుగు, బలహీన వర్గాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ రాజ్యాంగ నిర్మాతలు రాసిన రాజ్యాంగానికి మనం అందరం నివాళులర్పించాలన్నారు. పేదవాడికి సేవ చేయడంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి పారదోలటంలో ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులందరికీ కూడా ఇవాళ ఒకసారి మననం చేసుకుంటూ 76 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వాతంత్రం, అలాగే చట్టాలు, ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉన్నాయంటే అది ఆ మహానుభావులు రాజ్యాంగ నిర్మాతలు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా. ఈ రోజున ఆ స్వేచ్ఛా వాయువుల్ని ప్రతి సామాన్య, బడుగు, బలహీన వర్గాలు అనుభవిస్తూ ఉన్నాయంటే ఇవాళ అందరం కూడా మన రాజ్యాంగానికి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి అందరికీ నివాళులు అర్పిస్తూ స్వతంత్ర ఫలాలు పేదవాడికి, సామాన్యుడికి, బెడుగు, బలహీన, దళిత వర్గాలకు అందించేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని. మోడీ ప్రభుత్వానికి రాజ్యాంగమన్నా, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ అన్నా గౌరవం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చి బీజేపీ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సోషలిస్ట్, సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ను రాజ్యాంగాన్ని నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీం ధర్మాసనం పిటిషన్ను తిరస్కరించిందని చెప్పుకొచ్చారు.
హనుమాన్పేట దాసరి భవన్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి రాజ్యాంగం అన్న, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ అన్న గౌరవం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసేవారని అన్నారు. సోషలిస్టు సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ను రాజ్యాంగం నుండి తొలగించాలని సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీం ధర్మాసనం పిటిషన్ను తిరస్కరించిందని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు సిపిఐ పోరాడుతుందని చెప్పారు. దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, మతాలు ఉన్నప్పటికీ కలిసి ఉన్నామంటే అందుకు లౌకిక రాజ్యాంగమే కారణమని అన్నారు. ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేని ప్రాముఖ్యత మన రాజ్యాంగానికి ఉందని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతిన ఆయన పిలుపునిచ్చారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అగౌరవపరిచిన వారు, ఏమాత్రం ఆయన పైన విశ్వాసం లేనివారు కేంద్రంలో అధికారాన్ని చేతపట్టుకొని ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు మన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు తగ్గిపోయినందువల్ల బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడం లేదు తప్ప, నిజంగా వారు కోరినట్లుగా 400 స్థానాల్లో వారు గెలిచి ఉంటే ఇవాళ ఇప్పటికీ రాజ్యాంగాన్ని మార్చి ఉండేవాళ్ళు. అదేవిధంగా బీజేపీ నాయకులు సుప్రీంకోర్టు వరకు పోయారు. ఏదైతే ఇవాళ మన రాజ్యాంగం ప్రియాంబుల్లో ఉందో సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే దాన్ని తొలగించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు వారు వెళ్ళారు. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని తిరస్కరించింది కాబట్టే ఇవాళ ఈ రాజ్యాంగం అమల్లో ఉంది. రాజ్యాంగంలో ఉన్న మన ప్రియాంబుల్ని కూడా మనం కాపాడుకోగలిగాము. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని, స్వాతంత్ర పౌరులను సైతం అవమానిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంబేద్కర్ను హేళన చేస్తోందని, మహాత్మా గాంధీని విలన్ గా చూపిస్తున్నారని, మహాత్మను చంపిన గాడ్సేకు గుడులు కడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ఉన్న 2 పెద్ద పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలు బీజేపీతో జతకట్టాయని, బీజేపీ చేస్తున్న అన్యాయానికి వత్తాసు పలుకుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రరత్న భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ మనకున్న ఈ హక్కులన్నీ మన రాజ్యాంగం కల్పించినవేనని, బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని విమర్శించారు. స్వాతంత్ర పౌరులను సైతం అవమానిస్తోందని, అంబేద్కర్ను హేళన చేస్తోందని, మహాత్మా గాంధీని విలన్గా చూపిస్తున్నారని, మహాత్మాను చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నారని దుయ్యపట్టారు. మతం, కులం పేరుతో బీజేపీ నేతలు కలహాలు రేపుతున్నారని, దేశ సంపదను ప్రధాని మోదీ దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారని, పార్లమెంటు వేదికగా అంబేద్కర్ను అవమానించారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఏపీలో ఉన్న 2 పెద్ద పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలు బీజేపీతో జతకట్టాయని, బీజేపీ చేస్తున్న అన్యాయానికి వత్తాసు పలుకుతున్నాయని దుయ్యపట్టారు. విభజన హామీలపై బీజేపీ మోసం చేసినా ఆ 2 పార్టీలు పోటీలు పడి పొత్తులు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుది తెర ముందు పొత్తైతే మాజీ సీఎం జగన్ది తెర వెనుక పొత్తని అన్నారు. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోంది. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి, దేశానికి స్వాతంత్రం తేవడానికి చేసిన పోరాటంలో అయితేనేమి, స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర. జర్నలిస్టులు సమాజానికి ఉపయోగపడే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. ప్రభుత్వం జర్నలిస్టు భూములు ఆక్రమణలకు గురి కావటం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. అందరి సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టులు తమ ఇబ్బందుల గురించి రాయలేరన్నారు. అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతానని, సీఎం దృష్టికి అంశాన్ని తీసుకువెళతానని, తప్పకుండా తన సహకారం ఉంటుందన్నారు. ఏడాది కాలంలో ఈ సమస్యకు పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు.
ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో నున్న సొసైటీ స్థలంలో మహాజనసభను నిర్వహించారు. మహాసభకు వివిధ ప్రాంతాల నుంచి సభ్యులొచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నున్న గ్రామ పరిధిలో సొసైటీ భూమిలో ఆక్రమణలను పరిశీలించారు. అక్రమ నిర్మాణాలపై రూరల్ ఎంఆర్ఓతో ఎమ్మెల్యే మాట్లాడారు. సత్వరమే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా గతంలో జర్నలిస్టుగా పనిచేశానని అన్నారు. అందరి సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టులు తమ ఇబ్బందుల గురించి రాయలేరన్నారు. వైఎస్ హయాంలో జర్నలిస్టు సొసైటీకి స్థలం ఇస్తూ జీవో ఇచ్చారని చెప్పారు. 2014-19 మధ్య ఆనాటి టీడీపీ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని 17 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఇంతవరకు స్థలం మీకు అందకపోవటం బాధాకరమన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తుతానని, సీఎం దృష్టికి అంశాన్ని తీసుకెళ్తానని, తప్పకుండా తన సహకారం ఉంటుందన్నారు. ఏడాది కాలంలో ఈ సమస్యకు పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు. జర్నలిస్టులు కూడా సమాజానికి ఉపయోగపడే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల భూములు ఆక్రమణలకు గురి కావటం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. ఈ అంశాలపై ఎంఆర్ఓతో మాట్లాడానని, ఈ ఆక్రమణలు తొలగించి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న జరుగుతున్న తీరులో ఉన్న లొసుగులో ఉన్న అధికార వ్యవస్థలో ఉన్న లోపాలున్న నిత్యం ఎత్తి చూపి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ప్రజలకు చేరేసే మాధ్యమం మీడియా. అలాంటి మీడియా సోదరులకి 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నా నియోజకవర్గంలో 150 మంది జర్నలిస్టులు యూనియన్గా ఏర్పడి ఆ రోజున స్థలం కేటాయించమని అడిగితే మిగులు అర్బన్ ల్యాండ్ సీలింగ్లో మిగిలిపోయిన భూమిని ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించాలన్న సదుద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇలా కేటాయించడం, కానీ అది అక్షర రూపం దాల్చకుండానే ఆయన కాలం చేయటం. ఆ తర్వాత 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని కిట్కో గృహాలు కట్టించే వాళ్ళ ప్రతిపాదనకు జీవో ఇవ్వటం, కానీ ల్యాండ్ అయితే జర్నలిస్ట్ సోదరులకి టైటిల్ రాయని పరిస్థితి. ఆ తర్వాత 2019-24 మధ్యలో ఎవరైతే రాజశేఖర గారు ఇచ్చారో వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయినా కూడా తండ్రి ఆశయాల్ని కొనసాగించడంలో మరి అలసత్వం వహించాడేమో కానీ ఆయన గాలికి వదిలేసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే, నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే, అది సతీష్ గారు కానీ పూర్ణ గారు కానీ అందరూ నేను వస్తానని చెప్పాను, విజిట్ చేసాం. దుర్మార్గమైన విషయం ఏంటంటే ఎంక్రోచ్మెంట్లు ఈ స్థలాలను కూడా ఆక్రమణ గురవుతున్న పరిస్థితి. వీటి నెట్వర్క్స్ తీసేస్తాం. ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా 4వ స్తంభం అని చెప్పే మీడియా సోదరుల విషయంలో ఏ ప్రజాప్రభుత్వం అయినా వాళ్ళకి ఫేవర్గా ఉండాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న పోరాటం ఈ రోజున గన్నవరం స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారు ఒక చక్కటి భరోసాని జర్నలిస్టులకు ఇచ్చారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా దీన్ని పరిష్కరించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సరే నేను తీసుకొని వెళ్తాను, ఇది పరిష్కారం అయ్యేదాకా నేను పాత్రికేయులు వెంట ఉండి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వటమే కాదు, ఆయన ఈ స్థలంలో ఉన్నటువంటి ఆక్రమణల్ని తొలగించడం కోసం అప్పటికప్పుడు ఎంఆర్ఓ గారిని పిలిపించి ఒక అరగంట సేపు ఎంఆర్ఓ గారి కోసం ఎదురు చూసి ఎంఆర్ఓ గారికి 2-3 రోజుల్లో ఉన్న ఆక్రమణ ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించండి, సర్వే చేసి హద్దులు నిర్ణయించి జర్నలిస్టులకి ఆ హద్దుల్ని నిర్ధారించే చూపించండి అని చెప్పి దేశ సంపదను మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తోందని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. మోడీ విధానాల వల్ల కార్మిక, కర్షక లోకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని 700 మందికి పైగా రైతులు ఉద్యమంలో అసువులు బాసిన మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కూలీ, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 26న రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతు ఉద్యమ నాయకుడు దల్లేవాల్ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందేనని అన్నారు. రైతుల డిమాండ్లను ఏడాదిగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోవటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నూతన మార్కెట్ విధానం, సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం కార్పొరేట్లకు అనుకూలమైనవని వడ్డే పేర్కొన్నారు.
4 లేబర్ కోడ్స్ అమలుకు పూనుకుంటోందని, 29 కార్మిక చట్టాలను తొంగలో తొక్కిందన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేస్తోందని విమర్శించారు. భారతదేశంలో ఉన్నటువంటి తక్కువ ఆదాయం ఉన్నటువంటి 60% మంది ప్రజల యొక్క మొత్తం దేశ సంపదలో 5% మాత్రమే ఉంది. ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి 10% మంది దగ్గర 77% దేశ సంపద పోగుపడి ఉంది. ఈ విధమైనటువంటి విధానాలు అమలవుతూ కార్మిక లోకం వాళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి దాదాపు కొన్ని దశాబ్దాల పర్యంతం చేసిన తర్వాత సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేసేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్పొరేట్లకు ఇంకా లాభం చేకూర్చే పనులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మోడీ ప్రభుత్వం చేసింది. అట్లాగే ఎండనక వాననక 6 కాలం కష్టించి పండించేటటువంటి రైతాంగం తుఫాను ఎప్పుడు వస్తుందో తెలీదు, కరువు వచ్చే పరిస్థితి తెలీదు, అకాల వర్షాలు చీడపీడలతో సతమతమైపోయి రైతులు కౌలు రైతులు అతి తక్కువ ఆదాయంతో జీవితం వెళ్ళమారుస్తూ ఉంటే నింపటం తప్ప రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ కార్మికులకు కానీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలుపరచలేదు. అందుకే ఈ రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజున ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, ఈ హక్కులను సాధించే వరకు పోరాడతామని చెప్పి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘాలు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ జాయింట్గా పిలిపించి రేపు 14వ తారీఖున చర్చలు జరుపుతూ ఉంటున్నారు. చర్చలు కనుక సజావుగా జరపకపోతే, ప్రజలు కోరుతున్నటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోతే C2+50 మద్దతు ధరల చట్టం కానీ, రుణమాఫీ చట్టం కానీ, అట్లాగే 4 కార్మిక కోడ్లు ఉపసంహరించడం కానీ అమల్లోకి రాకపోతే, ఆమోదించకపోతే మరొక పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఎదగడానికి భారతదేశానికి అన్ని అర్హతలు సాధించుకుందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం అన్నారు. కానీ ఇంకా ఎన్నో అంతరాలున్నాయని, మనం ఒక భారత జాతిగా ఒక సమగ్రమైన దృష్టితో రాజ్యాంగంలో పేర్కొనబడిన విధంగా కుల, మత, వర్గ వైషమ్యాలు లేకుండా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలన్నారు. ఆనాడు గాంధీ, నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆకాంక్షించారో ఆ ప్రయాణం ఇంకా చాలా దూరం కనపడుతుందన్నారు. ఒక జాతిగా మనమందరం ఏకతాటిపైకొచ్చి పురోగమించినప్పుడే మన గణతంత్ర దినోత్సవానికి సార్థకత ఉంటుందన్నారు. విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి శతాబ్దంలో 3 వంతులు పూర్తయిందన్నారు. నేడు భారతదేశం చాలా పురోగమించిందని, అనేక రకాలుగా దేశం ముందుకు వెళ్తోందన్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, ఈ దేశంలో ఉన్న మేధావులందరూ ఒకే తాటి మీద ఒకే ఆలోచనతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ముందుకు వెళ్లాలన్నారు. అప్పుడే భారతదేశం ఒక నూతన ప్రజాస్వామిక యుగంలోకి పయనిస్తుందని, మొత్తం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా గుర్తించబడుతుందని తెలిపారు. ఈరోజు మనం చూస్తే భారతదేశం చాలా పురోగమించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. చాలా అనేక రకాలుగా భారతదేశం ముందుకు వెళ్తూ ఉంది. ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా గుర్తింపు పొందటానికి అన్ని అర్హతల్ని కూడా సాధించుకుంది అనటంలో కూడా సందేహం లేదు. కానీ ఇంకా ఎన్నో అంతరాలు ఉన్నాయి. ఇంకా మనం ఒక భారత జాతిగా ఒక సమగ్రమైనటువంటి దృష్టితోటి రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి విధంగా కుల, మత, వర్గ వైషమ్యాలు లేనటువంటి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి అని ఆనాడు జాతీయ నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వీరందరూ కూడా ఏదైతే కాంక్షించారో
ఆ ప్రయాణం ఇంకా చాలా దూరం కనపడుతూ ఉంది మనకి. ఒక జాతిగా మన అందరం ఒకే త్రాటి మీద ఏకీభావంతో పురోగమించినప్పుడే మనం ఈ రిపబ్లిక్కి సార్థకత ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నె ప్రసాద్, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నిపాటి ఉషారాణి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు పొన్నం రవికుమార్, ఎస్ఎం ఫైజాన్, కోగంటి రామారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో బాలయ్య బాబు అభిమానులందరికీ నేడు సంతోషకరమైన రోజు అని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం అన్నారు. దాదాపుగా 50 సంవత్సరాలు పైబడిన సినీ రాజకీయ జీవితంలో సేవా రంగంలో బాలకృష్ణ చూపినటువంటి చొరవ, ప్రతిభ ఏదైతే ఉందో దాని ఆధారంగా భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నతమైన పద్మభూషణ్ పురస్కారానికి బాలయ్యని ఎంపిక చేయడం లక్షలాది మంది బాలకృష్ణ బాబు అభిమానులకు సంతోషాన్నిచ్చిందన్నారు. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ ఆటో నగర్లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నె ప్రసాద్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కేక్ను కట్ చేసి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారం పట్ల అభినందనలు తెలియజేస్తూ స్వీట్లు శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం, గన్నె ప్రసాద్ మాట్లాడుతూ మొత్తం తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా నేడు సంతోషకర దినమని అన్నారు. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. బాలకృష్ణ దేశంలో ఉన్నటువంటి ఉన్నత అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు. 40 సంవత్సరాల పైబడినటువంటి సినీ రాజకీయ జీవితంలో, అలాగే సేవా రంగంలో ఆయన చూపినటువంటి ఆ చొరవ, ఆ యొక్క ప్రతిభ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఈ రోజున భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మరి అవార్డుల్లో పద్మభూషణ్ అవార్డుని బాలయ్య గారికి మరి అందించటము అనేది, ఆయన్ని సెలెక్ట్ చేయటము అనేటటువంటిది లక్షలాది కోట్లాది మంది బాలకృష్ణ బాబు అభిమానులందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది. ఇది చాలా సంతోషం. మొత్తం తెలుగుదేశం పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున మరి సంతోషంగా ఉన్నటువంటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మ భూషణ్ బిరుదు ప్రసాదించడం నందమూరి అభిమానులు కూడా సంబరాలు నెలకొన్నాయి. మరి ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో బాలయ్య బాబు గారి అభిమానులందరూ కూడా ఒక పండగల వాతావరణంలో ఇవాళ జరుపుకుంటూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మన నందమూరి బాలకృష్ణ బాబు గారు హిందూపూర్ శాసనసభ్యుడిగా కానీ, రాజకీయ రంగంలో కానీ, అలాగే వైద్య రంగంలో ఆయన అందిస్తున్నటువంటి విశిష్ట సేవలు, మరి ఏదైతే ఆయన బాధ్యత వహించారో ఎన్టీఆర్ బసవతారకం హాస్పిటల్ ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొల్పబడి ఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి వంటివి. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు దేశ విదేశాల్లోనూ ఏపీ సృజనాత్మకతను సగర్వంగా చాటి చెప్తున్నాయి. ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆట వస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి. చివరికి దేశ ప్రధాని మోదీని సైతం మైమరపించాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం నాడు శకటం రూపంలో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాయి. The saluting days is the tableau from Andhra Pradesh depicting Etikopakka wooden toys, an eternal heritage of Andhra Pradesh. A 400-year-old craft tradition celebrated for its eco-friendly, smooth, vibrant and toxin-free toys. విద్యను నేర్పే బొమ్మలు, వినోదాల బొమ్మలు,
బొమ్మలు ఓ సహజ ప్రకృతి రంగులు. అన్ని దానాల్లోకి రక్తదానం ఎంతో గొప్పదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ అన్నారు. ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను నిలుపుతుందని చెప్పారు. కంపెనియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడే వారికి రక్తాన్ని సేకరించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లబ్బిపేటలోని మసీద్ ఏ లాభాబిన్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. రిపబ్లిక్ డే రోజున 1000 మంది యువకులు రక్తదానం చేశారని ప్రశంసించారు. తలసేమియా వ్యాధితో బాధపడే వారికి ఈ రక్తాన్ని అందజేస్తున్నారని, ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. అన్ని దానాల్లో కల్లా రక్తదానం ఎంతో ముఖ్యమైనదని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈరోజు కంపానియన్షిప్ విజయవాడ వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఒక మంచి కార్యక్రమం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరము ఈ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో విజయవాడలో వారు రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి వారు ఈ కార్యక్రమాన్ని, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఈ మసీద్ లవాబిల్ కమిటీతో మాట్లాడి మసీద్ లవాబిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారితో పాటు మనకు న్యూ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతూ ఉంది. మరి ఒక మంచి కార్యక్రమం, అందరూ బ్లడ్ని డొనేట్ చేయడము, అందులోనూ ప్రత్యేకంగా ఈరోజు ఈ బ్లడ్ ఏదైతే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారో తలసేమియా పేషెంట్స్కి మరి ఇది అందజేయడం జరుగుతుంది. తలసేమియా అనే వ్యాధి గురించి మీ అందరికీ తెలిసిందే. వారికి ఆ వ్యాధిగ్రస్తులకు మనకు ఎప్పటికప్పుడు బ్లడ్ అవసరం అవుతుంది. అలాంటి వాళ్ళ కోసం మరి ఈ బ్లడ్ వెళ్ళడము. అనంతరం కంపెనియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్స్ షబ్బీర్, సిరాజ్ మాట్లాడుతూ మనిషిలో ప్రేమాభావం పెంపొందించడానికి తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదానాన్ని న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సేకరించారని తెలిపారు. తలసేమియా పిల్లల కోసం ఎక్కువగా యూనిట్స్ రావాలి అనే ఉద్దేశంతో ఈ బ్లడ్ క్యాంప్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని లబాబిన్ మస్జిద్, విజయవాడలోనే అతిపెద్ద మసీద్ ఇది. ఈ మసీదులో పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, భారతదేశం ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ఈ భారతదేశంలో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది మసీదులపైన దాడి చేస్తున్నారు, కొంతమంది గుళ్ళపైన దాడులు చేస్తున్నారు, కొంతమందికి చర్చిలపైన దాడి చేస్తున్నారు. మసీదు కానివ్వండి, గుడి కానివ్వండి, చర్చి కానివ్వండి, ఏది కూడా ప్రాణాలని కాపాడేదే అనే ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి అనేది. इस दफ़ा जो है मस्जिद लवाबिन के कंपाउंड में ब्लड डोनेशन कैंप को ऑर्गेनाइज करना हुआ। मकसद ये है कि लोगों को बताना है कि हिंदुस्तान जो है एक यूनिटी इन डाइवर्सिटी का एक बेहतरीन एग्जाम्पल है। यहाँ पे हर मज़हब के लोग यहाँ पे मिलजुल कर रहते हैं। आज भी जो है मस्जिद के कंपाउंड में ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज हुआ है। हर मज़हब के लोग यहाँ पे आकर जो है बढ़ चढ़ कर हिस्सा ले रहे हैं ब्लड डोनेशन देने में। तो यही एग्जाम्पल सेट करना चाहते थे कंपेनियनशिप वाले, और मस्जिद लवाबिन की कमेटी मेंबर्स जो है इसमें इनका भरपूर साथ दिए हैं। कोशिश यही रहेगी कि हर साल यहाँ से और भी कई सारे एक्टिविटीज हों। ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ డైరెక్టర్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.